హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి రామ్లో. మనకైతే క్యారేజ్ పని పడింది. సెంటరింగ్ వర్క్ లేకపోతే ఇంకా టాపీ పనికైతే వెళ్తాడు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా ఎండలో రాలేక క్యారేజ్ అయితే మా వైపు అయితే 6ంటికి కరెంటు తీసి 6:30కి అయితే ఇస్తాడు. ఇదొకటే మాకు అలారం లాగా పనిచేసి. ములక్కాయ కూర అన్నం అయితే ఎప్పుడో పొయ్యి మీద వేస్తా. ములక్కాయ కూరలో పాలు పోసుకుని వండుకుంటే ఇంకా బాగుంటుందబ్బా. నా చిన్నోడేమో వంట చేస్తుంటే ఒకటే ఏడుపు, కెమెరా ఆన్ చేయగానే ఏడుపు ఆపేస్తాడు. నన్ను కూడా తీసుకెళ్ళమ్మా, నువ్వు ఎలా వండుతున్నావు చూస్తాను ప్లీజ్ అన్నట్టు. ఇంకా బాగా ఏడుస్తున్నాడు. నేను ఎత్తుకున్నాను. అయితే అంట్లు ఉన్నాయి అబ్బా, చాలా ఉన్నాయి సర్దాల్సినవి. ఇంకా గ్యాస్ కట్ అయ్యని తుడిచి అంట్లన్నీ సర్దేసి మళ్ళీ టిఫిన్లు వంట చేసినవి ఇవన్నీ అంట్లు వస్తే తామాలి. రోజు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, తామడం, ఉతకడం ఇవే పనులన్నీ. మా గదిలో వీడియోలు తెద్దాం అంతే. కిటికీలోంచి వెలుగు, తలుపుల్లోంచి వెలుగు, అన్ని వైపుల నుంచి వెలుగే. ఇంకా చేసే పనులు చూపిద్దామని అలా చూపిస్తూ ఉంటాను. అన్నం కూరలు అయితే వండేసాను. పచ్చడి పెరుగు లేనిదే మా ఆయనకి అస్సలు ముద్ద దిగదు. ఫేవరెట్. అవేం లేకపోయినా మనం తినేస్తాం. ఎందుకంటే చేసేది అన్నీ నేనే కాబట్టి ఏదో ఒకటి అని తినేస్తూ ఉంటాం. పొద్దున్నే అన్నం కూరలు వండితే ప్రశాంతంగా ఉండదబ్బా. లేకపోతే 10ంటికి వండామనుకోండి, ఆ చెమటల్లో ఆ ఒకే గదిలో ఫ్యాన్ లేకుండా తలుచుకోకూడదబ్బా. తినేది తక్కువ, పడేసేది ఎక్కువ. మా హాని ఎన్నిసార్లు ఉడవాలో ఈ గదిని. ఈ బట్టల ఇంక చూస్తే జ్వరం కూడా వచ్చేటట్టు ఉందబ్బా. ఇంకా బీరువాలో ఉన్నాయి అయితే చెప్పక్కర్లేదు. ఒకటి తీస్తే 10 పడేటట్టు ఉన్నాయి. బట్టలన్నీ ఎప్పుడు సర్దాలో ఏంటో ఈ బుడ్డాగాడితో. ఇంకా బీరువాలు అయితే ఒకటి తీస్తే 2 పడేటట్టు ఉన్నాయి, కాదు 10 పడేటట్టు ఉన్నాయి అబ్బా. మనం ఎక్కువగా చీరలు అలాంటివి ఏం కట్టాం. నా ర్యాక్లో చూడండి ఏమున్నాయో. ఆ ర్యాక్లు ఎందుకు ఇచ్చారు? ఏ బంగారం వస్తువులు, వెండి వస్తువులు, పట్టీలు అలాంటివి పెట్టుకోమని. కానీ మనం అవి కదబ్బా, హనీ డ్రాయర్లు, హనీ గౌన్లు, బుడ్డాగాడు బట్టలు ఇవన్నీ దీంట్లో పెడతా, చిన్న చిన్నవి అన్నీ. ఇంకా డబ్బుల విషయానికి వస్తే బండికి ఇస్తే, పాల బిల్లు, చీటీ పాటలు, ఇంట్లో సరుకులు ఇవి సరిపోతున్నాయి మనకి. ఇవన్నీ సర్దాలి, కుదరట్లేదబ్బా. టైం సరిపోవట్లే. ఇంట్లో పనులే సరిపోతున్నాయి, బుడ్డని చూసుకోవడమే సరిపోతుంది. ఒకటి తీస్తే 10 పడుతున్నాయి. దీనికి కారణం ఎవరంటారు? అది నేనే. ఒకటి తీస్తాను కంగారులో, 10 పడిపోతే కుక్కి పడేస్తాను. తర్వాత నీట్గా తీసుకుని సర్దుకుందాంలే అనుకుంటా. అది అవదమ్మా మన వల్ల. ఎప్పుడుకో అయిద్ది. నేనైతే ఎక్కువ చీరలు కూడా కట్టిన. ఈ గాజులు, నలుపూసల దండలు, చైన్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటా. తొందరగా తీసుకో. మా ఆయనకి టైం అయిపోతుంది, పనికి వెళ్ళిపోతున్నాడు. అక్క తమ్ముడికి స్నానాలు చేపించి వీళ్ళిద్దరిని మేకప్లు చేసి ఇంకొన్న బట్టలు ఉతకాల్సింది. అక్క తమ్ముడి ప్రేమలు అస్సలు చూడలేకపోతున్నా. రోజు ఇంతే, ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటాను. అని వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి. ఎండలో బట్టలు ఉతకాలంటే నాకు భయం వేస్తుంది అబ్బా. ఎండ సుర్రం ఉంటుంది. రోజు నా పని అయ్యేపటికి 11:30 అవుతుంది. ఎంత పొద్దున్నే లేచినా అంతే, తొందరగా లేచినా అంతే, లేటుగా లేచినా అంతే. నా పని మాత్రం అవ్వదు పిల్లలతో. మా బుడ్డోడి బట్టలే చాలా ఉంటాయి అబ్బా. టాయిలెట్లు పోతాడు, బాత్రూమ్ వెళ్తాడు, అందుకని చాలా అవుతుంది బట్టలు. లేకపోతే మన దగ్గర కొంచెం. ఇవి మా హనీషు ఎన్ని రోజులైందో డెలివరీకి ముందు క్లీన్ చేసిన తర్వాత అస్సలు చేయలేదబ్బా. ఉతకడం అయిపోయింది, జడెత్తం అయిపోయింది, ఆరేయాలి. ఆరేసేసాను కూడా. అమ్మయ్య, సగం పని అయింది ఈరోజు. రోజు నా పని అంతా అయ్యేపటికి 12 అయింది. నేను స్నానం చేసేప్పటికి 12:30. సగం రోజు ఇక్కడే అయిపోయింది. లోపలికి వచ్చేసరి మా బుడ్డోడు లెగుస్తున్నాడు. ఆయన పడుకోబెట్టి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను. కరెంటు బిల్లు అయితే 5,000 వచ్చిందబ్బా. మా బుడ్డోడికి అంగన్వాడీలు ఇవైతే ఇచ్చారు. బుడ్డోడు ఎండ తట్టుకోలేకపోతున్నాడని మా ఆయనతో తామరాకులు అయితే తీసుకొచ్చాను, కొంచెం చల్లగా ఉంటుందిలే అని. మా బుడ్డాగోడళ్ళు అత్తిచ్చింది ఫ్రేమ్ అయితే కుక్క పిల్లదే. బుడ్డాగోడ పుట్టినప్పుడు అయితే పాలు అయితే నాకు రాలేదు. ఇంక ఈ ఫార్ములా మిల్క్ అయితే పట్టించాము. తర్వాత అయితే బాగానే వచ్చినాయి పాలు. గ్లాసు, బుట్టలు, తాళం చెవులు ఏవో ఉన్నాయి సర్దాలి. కానీ దుమ్ము పట్టిపోయినాయి బాగా. భగవద్గీత అయితే నేను ప్రెగ్నెన్సీ టైంలో చదువుకునేదాన్ని, కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని. ఇప్పుడైతే 2 పిల్లలతో చదవడం అసలు కుదరట్లేదు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చదువుదాం అనుకున్నా మా అన్నయ్య వచ్చి అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. ఇల్లు మా పెట్టి చాలా రోజులైంది. ఆ స్టిక్ ఏమో విరిగిపోయింది. నిన్నే గట్టిగా పెట్టాడు మా ఆయన. మళ్ళీ బుడ్డాకాడ పడుకున్నప్పుడు ఇవన్నీ పనులు చేసుకొని అంట్లో అయితే తోమేశాను. కానీ క్లిప్ అయితే తీయలేదు, కుదరలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇదివరకు అయితే నేను చర్చికి వెళ్ళేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాను. దేవుడు ఎంత మిరాకిలో కదా. ఏ దేవుడైనా ఒకటే చదువుతాడు. మంచి చేయండి, మంచి కోరుకోండి. నేనైతే తెలుసుకుంది ఇదే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి బావాలి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.